నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలంటే మనం విశ్వం యొక్క ప్రారంభానికి వెళ్లాల్సి ఉంటుంది. బిగ్ బ్యాంగ్ అనే భారీ విస్ఫోటం తర్వాత విశ్వం విస్తరిస్తూ ఉండగా వివిధ వాయువులు మరియు ధూళి కణాలు కలిసిపోయి భారీ మేఘాలను ఏర్పర్చాయి. ఈ మేఘాలు గురుత్వాకర్షణ శక్తి వల్ల కుదించుకుపోవడం మొదలుపెట్టాయి. నక్షత్రం ఏర్పడే ప్రక్రియ. 1. వాయు, ధూళి మేఘాలు. ఈ మేఘాలు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో ఉంటాయి. 2. కుదింపు. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ మేఘాలు కుదించుకుపోతూ మధ్య భాగంలో ఒక చిన్న కేంద్రం ఏర్పడుతుంది. 3. ఉష్ణోగ్రత పెరుగుదల. కుదించుకుపోయే కొద్దీ ఈ కేంద్రం యొక్క ఉష్ణోగ్రత మరియు పీడనం విపరీతంగా పెరుగుతాయి. 4. హైడ్రోజన్ సంలీనం. ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ డిగ్రీలకు చేరుకున్నప్పుడు హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియం అణువులను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను హైడ్రోజన్ సంలీనం అంటారు. 5. శక్తి విడుదల. హైడ్రోజన్ సంలీనం వల్ల అపారమైన శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి కాంతి రూపంలో బయటకు వెలుగుతుంది. ఇదే నక్షత్రం జన్మించినట్లు అర్థం. 6. సమతాస్థితి. నక్షత్రం లోపల జరిగే సంలీన ప్రక్రియ వల్ల ఉత్పత్తి అయ్యే బలానికి, గురుత్వాకర్షణ శక్తికి మధ్య సమతాస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల నక్షత్రం స్థిరంగా ఉంటుంది. వివిధ రకాల నక్షత్రాలు. నక్షత్రాల పరిమాణం, ఉష్ణోగ్రత మరియు కాంతి ప్రకాశం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఉదాహరణకు, మన సూర్యుడు ఒక పసుపు రంగు నక్షత్రం. ఇంకా నీలం రంగు, ఎరుపు రంగు నక్షత్రాలు కూడా ఉన్నాయి. నక్షత్రాల జీవిత చక్రం. ప్రతి నక్షత్రానికి ఒక జీవిత చక్రం ఉంటుంది. నక్షత్రం యొక్క ద్రవ్యరాశి ఆధారంగా దాని జీవిత చక్రం మారుతుంది. చిన్న ద్రవ్యరాశి గల నక్షత్రాలు ఎక్కువ కాలం జీవిస్తాయి. అధిక ద్రవ్యరాశి గల నక్షత్రాలు తక్కువ కాలం జీవిస్తాయి. ముఖ్యమైన విషయాలు. నక్షత్రాలు వివిధ రకాల వాయువుల కలయిక వల్ల ఏర్పడతాయి. నక్షత్రాల జీవిత చక్రం వాటి ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. నక్షత్రాలు విశ్వంలోని ప్రాథమికమైన వస్తువులు.